అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల ఖాతాలోనికి డబ్బులైతే జమ కాబోతున్నాయండి. మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబుర్నైతే అందించింది. విద్యార్థులకు తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే అందించిందండి. ఆ పథకం యొక్క పూర్తి వివరాలు ఏంటి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఈ డబ్బులు అయితే తల్లుల ఖాతాలోనికి జమ కాబోతున్నాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఇక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఉన్న తల్లులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబుర్నైతే అందించిందండి. తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ని అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఈ డబ్బులు అయితే అతి త్వరలో మీ ఖాతాల్లోకి అయితే జమ కాబోతున్నాయండి. ఈ జూన్ నెల నుంచి ఈ డబ్బులు అయితే మీ ఖాతాలోకి జమ కాబోతున్నాయి. అయితే అప్లై చేసుకోవడానికి మాత్రం మార్చి నెలలోనే మీకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారండి. మార్చి 3వ తేదీన ఈ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్లో మనకు డబ్బులను అయితే కేటాయించడం జరుగుతుంది. తల్లికి వందనానికి సంబంధించి నిధులను అయితే కేటాయించడం జరుగుతుందండి. ఈ నిధులను కేటాయించిన తర్వాత అప్లికేషన్లు తీసుకుంటారు. స్కూళ్ళలోనే ఈ పద్ధతి అంతా జరుగుతుందన్నమాట. ఈ పూర్తి ప్రాసెస్ అంతా స్కూళ్ళలోనే జరుగుతుందండి. స్కూల్లోనే మీరు అప్లికేషన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి విద్యార్థికి కాకుండా ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే 15,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగేది. దీంట్లో మెయింటెనెన్స్ కోసం డబ్బుల్ని కట్ చేసి 14,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగే ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో 14,000 రూపాయలు ఇచ్చిన దాన్ని మన కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది అని అయితే కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని పదే పదే చెప్పడం అయితే జరుగుతోందండి. ఒకరుంటే 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు, ఈ విధంగా ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి డబ్బులను అయితే ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకైనా ప్రైవేట్ స్కూల్స్లో చదివే విద్యార్థులకైనా ఎవరికైనా సరే ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుంది అని అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థికి చదువుకోవడానికి 15,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అయితే ప్రభుత్వం అందించబోతోందండి. ఈ డబ్బులను వచ్చేసి విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి వేయడం జరుగుతుంది. గతంలో అమ్మఒడి లాగానే ఇప్పుడు కూడా విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోనికి అయితే వేయడం జరుగుతుంది. అమ్మఒడికి సంబంధించిన అకౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ఎన్పిసిఐ లింకింగ్ ఉంటుందండి. ఆ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న అకౌంట్లోకే ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుంది. దీన్ని వచ్చేసి డీబీటీ పద్ధతిలో, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వేయడం అయితే జరుగుతుందన్నమాట. తల్లి ఖాతాలోనికి డైరెక్ట్గా డబ్బులను అయితే వేస్తారు. కాబట్టి మీ అకౌంటు యాక్టివ్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చాలా రోజుల నుంచి వాడకున్నట్టయితే బ్యాంక్ అకౌంటు ఇన్యాక్టివ్ అవుతాయండి. కాబట్టి మీ అకౌంటు డబ్బులు వేయడానికి యాక్టివ్గా ఉందో లేదో మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక ఈ తల్లికి వందనం లేదా అమ్మఒడి పథకానికి 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరూ అర్హులేనండి. అయితే అటెండెన్స్ పర్సెంటేజ్ మాత్రం 75% ఉండాలి. 75% ఉన్న వాళ్ళకు మాత్రమే మనకు ఈ డబ్బులను అయితే పడడం జరుగుతాయి. 75% ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడడం జరుగుతుందండి. ఇక ఈ తల్లికి వందనం లేదా అమ్మ ఒడి పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్ అండి. విద్యార్థిని యొక్క ఆధార్ కార్డు మరియు తల్లి యొక్క ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలండి. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ తల్లికి వందనం పథకం అయితే డబ్బులు పడడం జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్ ఉండాలండి. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండాలండి. ఇవన్నీ ఉన్నట్టయితే స్కూల్స్లోనే అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. అవకాశం కల్పించినప్పుడు అప్లై చేసుకొని మీరు ఈ డబ్బులను అయితే పొందవచ్చండి.
ఇదండి తల్లికి వందనం లేదా అమ్మ ఒడికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.